హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026లో రాసినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ నుంచి అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎంతమందిని క్వాలిఫై చేస్తారు, ఇది ఈ వీడియోలో కాన్సెప్ట్. అయితే మీ అందరికీ తెలుసు 2,50,000 మందిని సెలెక్ట్ చేస్తారు. ఎంతమంది రాసినా ప్రతి సంవత్సరం కూడా 2,50,000 మందిని మాత్రమే అడ్వాన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు. అందులో వచ్చిన ర్యాంకులను బట్టి ఐఐటీలో సీట్లు ఇస్తారు, ఇది అందరికీ తెలిసింది. అయితే 2025లో ఎంతమందిని సెలెక్ట్ చేశారు? కొన్ని సార్లు ఎక్కువగా కూడా సెలెక్ట్ చేస్తుంటారు. ఏ ఏ కేటగిరీ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, ఎంతమందిని సెలెక్ట్ చేశారు 2025లో, ఆ డేటా ఈ వీడియోలో చూద్దరు. కానీ సో చూడటానికన్నా ముందు తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, దానిలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అలాగే లైక్ చేయండి, తప్పనిసరిగా చేస్తే మీలాంటి స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది 2,50,000 మందికి మాత్రమే కండక్ట్ చేస్తారు. జేఈ మెయిన్ రాసినటువంటి 15 లక్షలు అవ్వచ్చు, 16 లక్షలు ఎంతమంది అయినా సరే అందులోంచి కేవలం 2,50,000 మంది మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అయితే వీళ్ళకున్న అసలు రిజర్వేషన్ ఏంటి, ఏ కేటగిరీలో ఎంత రిజర్వేషన్ ఉంది ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. సో యాక్చువల్గా మనకున్నటువంటి సపోజ్ 100 సీట్స్ కనుక ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కాకుండా నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15%, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5%, ఇక మిగిలిపోయినటువంటి 40.5% మాత్రమే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి సీట్లు అయితే రిజర్వ్ చేయబడి ఉన్నాయి. సో ఈ ఓపెన్ కేటగిరీలో ఎవరన్నా పర్సంటైల్, మామూలు పర్సంటైల్ ఏ కేటగిరీ వాళ్ళని, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అవ్వచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అవ్వచ్చు, వాళ్ళు కనుక ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పర్సంటైల్ కనుక దాటిపోతే, కట్ ఆఫ్ దాటిపోతే సీట్లు ఇచ్చేటప్పుడు అక్కడ వచ్చినటువంటి ర్యాంకును బేస్ చేసుకుని వాళ్ళని ఓపెన్ కేటగిరీలో కూడా అలాట్ చేయొచ్చు. సో అది మీకు ర్యాంకులు వచ్చి తర్వాత మనకి కౌన్సిలింగ్ టైంలో దాని గురించి మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ముందు ఈ వీడియోలో అసలు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారనే విషయం మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఓపెన్ కేటగిరీలో యాక్చువల్గా 2,50,000 మందిలో 101,250 మంది స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై చేస్తారు. అందులో 96,187 మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటే, ఆ ఓపెన్ కేటగిరీలో పీడబ్ల్యూడి ప్రతి కేటగిరీలో, ఈడబ్ల్యూఎస్ అయినా ఓపెన్ అయినా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ప్రతి కేటగిరీలో 5% సీట్స్ అనేది పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి అయితే కేటాయించి ఉంటాయి. సో ఓపెన్ కేటగిరీలో 96,187 మంది స్టూడెంట్స్, ఆ ఓపెన్లోనే పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళని 5,063. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 1,01,250 మంది స్టూడెంట్స్ని మాత్రమే ఓపెన్ కేటగిరీ నుంచి అడ్వాన్స్కి సెలెక్ట్ చేస్తారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25,000 మందిని, అలాగే ఓబీసీ ఎన్సీఎల్లో 67,500 మంది స్టూడెంట్స్ని, ఎస్సీ కేటగిరీలో 37,500, ఎస్టీ కేటగిరీలో 18,750. టోటల్గా 2,50,000 మంది స్టూడెంట్స్ని మాత్రమే అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే క్వాలిఫై చేస్తారు. కానీ కొన్నిసార్లు పర్సంటైల్ అంటే పాయింట్ తర్వాత 7 డిజిట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా దగ్గరగా కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళెవరికి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ మందిని కూడా క్వాలిఫై చేస్తూ ఉంటారు. ఈ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. 2025లో ఏం జరిగిందో చూద్దాం. 2025లో ఎప్పుడైనా 2,50,000 అంటే లాస్ట్ ఇయర్ ఒక 243 మెంబర్స్ని ఎక్స్ట్రాగా సెలెక్ట్ చేశారు. వాళ్ళ పర్సంటేజ్ చాలా దగ్గరగా మ్యాచ్ అవటం వల్ల 243 మెంబర్స్ని. యాక్చువల్గా ఓపెన్ కేటగిరీలో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 96,187 మందిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటే 97,326 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25,000 మందిని సెలెక్ట్ చేయాల్సి ఉంటే 25,000 అయితే 25,009 మందిని సెలెక్ట్ చేశారు. ఒక 9 మెంబర్స్ని ఎక్స్ట్రా సెలెక్ట్ చేశారు. ఓబీసీ ఎన్సీలో చూడండి, మనకి ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? యాక్చువల్గా ఓబీసీలో 67,500 మందిని సెలెక్ట్ చేయాల్సి అయితే 67,617 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ కేటగిరీలో 37,500 మందిని సెలెక్ట్ చేయాలంటే 37,519 మందిని సెలెక్ట్ చేశారు. అలాగే ఎస్టీ కేటగిరీలో 18,750 మందిని సెలెక్ట్ చేయాలనుకుంటే 18,823. అంటే ఇక్కడ కూడా దాదాపుగా మీకు 73 మెంబర్స్ ఎక్స్ట్రా సెలెక్ట్ చేశారు. ఎస్సీ కేటగిరీలో 19 మెంబర్స్ ఎక్స్ట్రా సెలెక్ట్ చేశారు. ఓబీసీ కేటగిరీలో చూడండి 67,500 సెలెక్ట్ చేయాలంటే 117 మందిని సెలెక్ట్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 9 మెంబర్స్ ఎక్స్ట్రా సెలెక్ట్ చేశారు. వీళ్ళందరినీ ఎక్స్ట్రాగా చూసుకున్నట్లయితే మనకి 243 మంది స్టూడెంట్స్ని 2025లో మెయిన్స్ నుంచి అడ్వాన్స్ క్వాలిఫైగా ఎక్స్ట్రాగా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో స్టూడెంట్స్ మనం పర్సంటైల్ సిస్టమ్ అంటే ఆ
టాప్ లో ఉండటానికైతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అది మన చేతుల్లో ఉండేది కాదు. మన ప్రయత్నం మనం చేయాలి. సో తప్పనిసరిగా కష్టపడేవాడికైతే సక్సెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. మీరు మీ ప్రయత్నాన్ని అయితే కంటిన్యూ చేసుకోండి. సో జేఈఈ మెయిన్ అందుకనే చెప్పేది, జేఈఈ మెయిన్ తో పాటు ఇంకా కొన్ని ఎగ్జామ్స్ మనం రాసుకోరుంటే సేఫ్ సైడ్ లో ఉంటాం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎంతమంది రాసినా సెలెక్ట్ చేసేది 2,50,000 సీట్లు ఉన్నది మళ్ళీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా మనం సేఫ్ సైడ్ గా ఒక 2-3 ఎగ్జామ్స్ అన్నా రాసుకోండి. వాటికి సంబంధించిన వివరాలు ఇంకా ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలి, ఇంకా దేని గురించి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ లైవ్ కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.